కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై మోడీకి కృతజ్ఞత తెలుపుతూ శ్రీకాకుళంలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. 4 స్లాబ్లుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబ్లకు కుదించడంతో ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రజలను అర్థం చేసుకొని ప్రజల కొనుగోలు కెపాసిటీ పెరగాలని వాళ్ళు జిఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని 4 స్లాబ్లుగా ఉన్న 5%, 12%, 18%, 28% జిఎస్టీని 2 స్లాబుల్లోకి తీసుకొచ్చి 5%, 18% చేశారు. అందులో ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, ఔషధాల మీద పూర్తిగా జిఎస్టీ 0 జిఎస్టీ, కొన్నిటి మీద 5% చేశారు. అలాగే రకరకాల స్లాబ్లు ఏర్పాటు చేసి మనల్ని అర్థం చేసుకొని మన కొనుగోలు కెపాసిటీ పెరగాలని, మనకి సేవింగ్స్ పెరగాలని చేసినందుకు దానికి సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ విప్లవాత్మకమైన మార్పులకు సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీలో మేమందరం సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులతో పాటుగా కొంతమంది వ్యాపారస్తులు కూడా వాళ్ళ సంఘీభావాన్ని, సంతోషాన్ని తెలియజేశారు. దాన్ని కూడా మేము తీసుకున్నాం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాం.